అయితే ఆదిలాబాద్లో అభివృద్ధి పనులకు గౌరవ నరేంద్ర మోడీ గారు ఇక్కడ రావడము, అంటే అదే సమయంలో వారు కొన్ని అభివృద్ధి పనులను జాతికి అంకితం చేయడము, ఆ, ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు రేవంత్ రెడ్డి గారు కూడా రావడము. అయితే ద సేమ్ టైం అంటే వీరికి సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా ఉండేది, ఎవరికి, నరేంద్ర మోడీ గారికి. అయితే వీరు మార్చి 4 రోజు 6,070 కోట్లది ఒక ప్రాజెక్ట్ అనేది వర్చువల్గా శంకుస్థాపన చేశారు. అయితే పెద్దపల్లి జిల్లాలో మనకు రామగుండం నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఉంది. ఇక్కడ దానికి సంబంధించి 800 మెగావాట్ల రెండో థర్మల్ పవర్ యూనిట్ అయ్యింది. దానిని ఆదిలాబాద్లోని స్టేడియం నుంచి వర్చువల్గా ఇనాగ్రేషన్ చేశారు రిమోట్ ద్వారా. అది గుర్తుంచుకోవాలి. కానీ ఇక్కడ నిర్మించింది ఇక్కడ రామగుండం నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్టీపీసీ, కేంద్ర ప్రభుత్వం యొక్క ఎన్టీపీసీ తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు పేరుతో 4,000 మెగావాట్ల సామర్థ్యంతో 5 యూనిట్లు ఏర్పాటు చేస్తుంది. 4,000, అందులో ఇప్పుడు 800 మెగావాట్లు మొన్న అయ్యిందన్నాం కదా. అయితే 2023 అక్టోబర్లో నిజామాబాద్ పర్యటన సందర్భంగా దీన్ని ప్రారంభిస్తే ఇప్పుడు దీన్ని అంకితం చేశారు. ఓకే, సో మనం ఎక్కువగా అయితే మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. రామగుండంలో ఎట్ ప్రజెంట్ 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి వచ్చింది. బట్ మనకు ఎస్టిమేషన్, మనము డిజైర్డ్ టార్గెట్ వచ్చేసి 4,000 మెగావాట్, కానీ ఇప్పుడు మనకు 1,600 మెగావాట్ వరకు వచ్చింది. ఓకే, నెక్స్ట్ అంతేకాకుండా అంబారీ టు ఆదిలాబాద్ పిప్పల్కోటి, అంబారీ టు ఆదిలాబాద్ పిప్పల్కోటి అనే ఏరియాలో రైల్వే లైన్ని ఎలక్ట్రిఫికేషన్, విద్యుదీకరణ చేసినందుకోసము నరేంద్ర మోడీ గారు ఈ రూట్ని 70 కోట్ల వ్యయంతో ఎలక్ట్రిఫికేషన్ చేయాలి అని చెప్పేసి, విద్యుదీకరణ చేయాలి అని చెప్పేసి, ఈ విద్యుత్ లైన్తో కనెక్ట్ చేయాలి అని చెప్పేసి దీన్ని కూడా ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. మనకి ఇది అంతగా ఇంపార్టెంట్ కాకపోవచ్చు. రైట్. పటాన్ చెరువులో కూడా నరేంద్ర మోడీ గారు 6,824 కోట్ల ప్రాజెక్టులను శంకుస్థాపన చేయడము జరిగింది, జాతికి అంకితం చేయడం జరిగింది. అయితే ఇంకా దీనిలో భాగంగా రైట్, జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులు ఏంటి, అసలు కట్టినవి ఏమి చూసినట్లయితే పారాదీప్ నుండి హైదరాబాద్ వరకు గ్యాస్ పైప్ లైన్. నెక్స్ట్ పౌర విమానయాన సంస్థ కంది రామసానిపల్లె 4, కంది నుండి రామసానిపల్లె వరకు 4 వరుసల జాతీయ రహదారి. మిర్యాలగూడ కోదాడ ఈ 2 వరుసల జాతీయ రహదారి వీటిని. ఓకే, నెక్స్ట్ సంగారెడ్డి నుండి మదీనాగూడ వరకు ఒక 31 కిలోమీటర్ల జాతీయ రహదారి 6 లైన్స్ విస్తరణ పనులు ఇవన్నీ చేయడం జరిగింది. నెక్స్ట్ కాళేశ్వరం గురించి అయితే అక్కడ ఏమైనా కాళేశ్వరంలో ఎలాంటి లోటుపాట్లు జరిగి అసలు ఆ ప్రాజెక్టు ఎందుకు ఈ విధంగా అక్కడ కుంగిపోవడం జరిగింది, పిల్లర్స్, ఈ బీమ్స్ అని చెప్పేసి ఆ మధ్యలో చర్చలు జరిగినాయి కదా, దాని గురించి సుప్రీంకోర్టు మాజీ జడ్జి గారైన జస్టిస్ పిసి ఘోష్, పి అంటే పినాకి, సి అంటే చంద్ర ఘోష్ గారి అధ్యక్షతన జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేశారు. మరి వీరి గురించి చెప్పాలంటే వీరు గతంలో లోకాయుక్త అని ఉంటుంది కదా, అయితే మరియు ఏపీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కూడా వ్యవహరించారు. ఇందులో లోక్పాల్గా మాత్రం వ్యవహరించారు. లోకాయుక్త అనేది కూడా ఉంటుంది, లోక్పాల్ అనేది ఉంటుంది. అయితే యాదాద్రి మరియు భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సంబంధించి నిర్మాణం ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ ఒప్పందం చేసుకొని, ఈవెన్ మా విలేజ్ మీదకెళ్ళి కూడా ఈ పక్కన జస్టిస్ నరసింహారెడ్డి గారు పక్కకు కొన్ని ఒక టవర్ కనిపిస్తుంది చూడండి. అయితే వీటికి సంబంధించిన అయితే ఎందుకు అక్కడ నుండి వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు, మరి దాంట్లో ఏమైనా కుంభకోణం జరిగిందా అని చెప్పేసి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి అధ్యక్షతన క్యాబినెట్ తీర్మానించింది. సో పిసి ఘోష్ గారిది సెపరేట్ కమిషన్, ఏకసభ్యది, ఇది కూడా ఎల్ నరసింహారెడ్డి గారిది కూడా. ఓకేనా.
అయితే ఈ కమిషన్ల కోసం టైం కూడా 100 డేస్ ఇవ్వడం జరిగింది. ఓకే. మరి కాళేశ్వరం గురించి చూసినట్లయితే మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, అన్నారం సుందిల్లా బ్యారేజ్లో సీపేజ్ గల కారణాల గురించి డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్గా ఉండే కమిటీలో 5 సభ్యులుగా ఉన్నారు. ఇదేంది డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ, మళ్ళీ ఇది వేరు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీలో మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ గారు చైర్మన్గా ఉండే కమిటీలో మళ్ళీ 5 సభ్యులు ఉన్నారు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి మాణిక్యమ్మ గూడలో నమో డ్రోన్ దీదీ కార్యక్రమం. ఇక్కడ చూడండి డ్రోన్స్ కనిపిస్తున్నాయి. డ్రోన్ దీదీ ఇక్కడ మహిళలకు క్యాప్ పెట్టుకొని ఉన్నారు, అది ఒకసారి చూడండి. అయితే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మాణిక్యమ్మ గూడ ఈజీగా గుర్తుంచుకోవచ్చు. మహేశ్వరంలో ఈ మన మట్టిలో మాణిక్యాల లాంటి మన అక్కయ్యల్ని నమో డ్రోన్ దీదీ కార్యక్రమం March 11. అయితే ఆన్లైన్లోనే వర్చువల్గా అయితే కోరమాండల్ ఇంటర్నేషనల్ అనేది ఫర్టిలైజర్ కంపెనీ ఉంది కదా, వాళ్ళు 200 డ్రోన్లు ఇస్తే మళ్ళీ మొత్తం కలిపి 1000 డ్రోన్లను వివిధ స్వయం సహాయక బృందాలకు అందజేయడం జరిగింది. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్న 15,000 స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలకు వ్యవసాయంలో మరి వీటిని ఎలా వాడాలి అని చెప్పేసి శిక్షణ ఇచ్చి వీళ్ళకు వీటిని అందివ్వడం ద్వారా వీళ్ళు ఆ గ్రామంలో వీటిని రెంట్కి ఇచ్చి మరి వ్యవసాయ రంగానికి హెల్ప్ గవర్నమెంట్ ఇండైరెక్ట్గా వీళ్ళ త్రూ చేస్తుంది, వీళ్ళకు కూడా ఒక ఉపాధి కలుగుతుంది. మరి ఈ డ్రోన్స్ ద్వారా వీళ్ళు పంట పర్యవేక్షణ కావచ్చు, ఎరువుల పిచికారీ కూడా చేయించడము, విత్తనాలు వేయటము అన్నీ కూడా మనం డ్రోన్స్లలో కొంచెం వెయిట్ని అవి ఆపగలుగుతాయి. ఆ వెయిట్ని దాంట్లో పెట్టేస్తే అవి ఎరువులు వేయడమా అంటే ఎరువులు, విత్తనాలు వేయడమా అంటే విత్తనాలు చల్లడము, పంట పర్యవేక్షణ, మనం ఫోటోలు తీసి పంపడము, ఇలాంటివన్నీ కూడా చేస్తాయి. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్, ట్రావెల్ సేఫ్ లేదా దీన్ని టీ సేఫ్ అంటాం. దీన్ని మహిళలు చిన్నారుల భద్రత కోసం తెలంగాణ మహిళా భద్రత విభాగం గారు వారు ఈ యాప్ని తీసుకొచ్చారు. దీని మీద వీడియో కూడా నేను మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. గతంలో అంటే ఒక ఆమె క్యాబ్లో ప్రయాణిస్తున్నప్పుడు ఆమెకు సేఫ్టీ కోసం గవర్నమెంట్ వాళ్ళు ఒక మోడల్ వీడియో కూడా నమూనా వీడియో అసలు ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి దీన్ని March 12 రోజు ఈ నూతనంగా ఎలక్ట్ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించడం అనేది జరిగింది. నెక్స్ట్ కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం. అదే కరువు ప్రాంతాలైన కొడంగల్ కావచ్చు, నారాయణపేట, మక్తల్ ఈ ఏవైతే మన ఈ రేవంత్ రెడ్డి గారి మహబూబ్ నగర్ సైడ్ ఉంటాయి ఇవి. కొడంగల్ అంటే మనకు తెలిసే కదా, దాదాపు 1,00,000 ఎకరాల్లో భూములను సస్యశ్యామలం చేయడానికి కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దీనికోసం నీటిపారుదల శాఖ కార్యదర్శిగా అప్పుడు ఉన్న రాహుల్ బొజ్జా గారు ఉత్తర్వులు జారీ చేశారు. నెక్స్ట్ అనీమియా ముక్త్ భారత్ అనే ఏ విధంగా ఉందో ఇక్కడ అనీమియా రక్తహీనత లేని తెలంగాణ కార్యక్రమాన్ని కూడా సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం శివంపేట, ఇక్కడ సంగారెడ్డి చౌటకూరు మండలం శివంపేటలో జాతీయ బాలికా దినోత్సవం జనవరి 24, జనవరి 25 ఓటర్ల దినోత్సవం. బాలికా దినోత్సవం రోజు ఎనిమియా ముక్త తెలంగాణ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిన దామోదర్ రాజనరసింహ గారు ప్రారంభించారు. అయితే ముఖ్యంగా 8th నుంచి ఇంటర్మీడియట్ చదువుకుంటున్న విద్యార్థులకు మనము రాష్ట్ర వ్యాప్తంగా రక్తహీనత పరీక్షలకు నిర్వహించి వారికి రక్తహీనత ఉంటే మరి ఇంకా ఏ విధంగా అరికట్టాలి, వాళ్ళకు ఎలాంటి మనం సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళకు సంబంధించి హెల్ప్ అనేది ఏ విధంగా అందించి వాళ్ళని మళ్ళీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇవ్వడము, ఇంకా వాళ్ళకి ప్రత్యేకంగా కేర్ తీసుకోవడము, శామ్ డే మామ్ డే లాంటివి ఇవన్నీ జరుపుతున్నారు. ఓకే, జాతీయ స్థాయిలో కాజీపేట లోకో షెడ్కు తొలి స్థానం వచ్చింది. ఏంటి అసలు కాజీపేటలో మన సౌత్ సెంట్రల్ రైల్వే ఉంది కదా, కాజీపేటలో లోకో షెడ్ అంటే ఇప్పుడు ఈ తయారీ కేంద్రం అనేది ఉంది కదా, మెరుగైన పనితీరు నిర్వహించినందుకు ఎలక్ట్రిక్ లోకోలలో కాజీపేట లోకో షెడ్కు ఫస్ట్ స్థానం వస్తే గుత్తి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది, దీనికి 2వ స్థానాన్ని పొందినాయి. దేంట్లో ఎలక్ట్రిక్ లోకో దాంట్లో ఇది ఇంత సరిపోతుంది. నెక్స్ట్ తెలంగాణలో 13 ఖేలో ఇండియా కేంద్రాలు కూడా స్టార్ట్ చేశారు. ఖేలో ఇండియా కేంద్రాలు ఎందుకు, ఇవి భారతీయ క్రీడా సంస్థ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మంజూరు చేశారు.
జిల్లా క్రీడా ప్రాధికార, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థలకు బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా కబడ్డీకి అయితేనేమో హైదరాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, జనగాము, ఊషు అనేది నిర్మల్లో, షూటింగ్ బాల్ కేంద్రం వచ్చేసి ఆసిఫాబాద్లో, బాక్సింగ్ వచ్చేసి మంచిర్యాల, తర్వాత సైక్లింగ్ వచ్చేసి మేడ్చల్, ఫుట్బాల్ వచ్చేసి జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్లో, ఖోఖోకి వచ్చేసి పెద్దపల్లి. వీటిని ఈ కేంద్రాలను ఖేలో ఇండియా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ అయితే ఇప్పుడు హైదరాబాద్లో హుడా ఎట్లనో, విజయవాడలో ఉడా ఎట్లనో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, కొడంగల్లో కడా అనేది ఏర్పాటు చేశారు, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అని. అయితే వీళ్ళు వికారాబాదు, నారాయణపేట జిల్లా పరిధిలోని కొడంగల్ నియోజకవర్గం కేంద్రంగా ఇది పనిచేస్తుంది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీనికి చైర్మన్గా వ్యవహరిస్తారు. కొడంగల్ అభివృద్ధికి సంబంధించి ఈ కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కొడంగల్ వాళ్ళు ప్రణాళికలు రూపొందించి ఇస్తారు. దీనికి వికారాబాద్ జిల్లా కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తారు. నెక్స్ట్ మనకు తెలిసే నుమాయిష్ అంటే ఏంది అసలు. ఇప్పుడు ఇటీవల 83వ అఖిల భారతీయ వస్తు ప్రదర్శన. ఏ వస్తు ప్రదర్శన? పారిశ్రామిక వస్తు ప్రదర్శన మనం ఎప్పటి నుంచో నిజాం కాలం నుండి నడుస్తూ ఉంది. దీన్ని నుమాయిష్ అంటాం. జనవరి 1 రోజు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రారంభించారు. ఈ ప్రదర్శన ఫిబ్రవరి 15 వరకు జరిగింది. సో ఇది పారిశ్రామిక ఉత్పత్తులకు సంబంధించి అమ్మకాల స్టాళ్ళు ఇందులో ఉంటాయి. యాదాద్రి ఆలయానికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ పరిధిలోని ఏం చేశారంటే జాతీయ గుర్తింపు పత్రం లభించింది. దీనికి అక్కడ యాదాద్రిలో ఆహార భద్రతా ప్రమాణాలు, భోగ్ అంటే ఇక్కడ చూడండి భోగ్ సర్టిఫికెట్. భోగ్ అంటే ఎక్కువగా మనం దేవుడికి ప్రసాదం అర్పించడాన్ని భోగ్ అంటారు. భోగుని దానికి కూడా ఒక మన వాళ్ళు ఏం చేశారంటే ఒక బ్లిస్ఫుల్ హైజీనిక్, బి అంటే బ్లిస్ఫుల్, హెచ్ అంటే హైజీనిక్, ఆఫరింగ్ టు గాడ్ అంటే భగవంతునికి కూడా ప్రసాదం సమర్పించి మళ్ళీ దాన్ని మనం భక్తులకు కూడా ఇస్తారు. ఇది హైజీనిక్ ఫుడ్ అనేది ఆఫరింగ్ చేయడంలో ఫుడ్ సేఫ్టీ సర్వీస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ ప్రమాణాలకు అనుగుణంగా చేస్తున్నారని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి లభించింది. మరి ఈ భోగ్ సర్టిఫికెట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే దేశంలో 70కి పైగా దేవాలయాలు దరఖాస్తు చేసుకుంటే తొలిసారిగా 2 దేవాలయాలకు వచ్చింది. అయితే అందులో మన యాదాద్రి ఒకటి, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహంకాల్ ప్రముఖ ఆలయం ఉంది కదా, మొన్న ఇటీవల నేను దర్శించుకున్నాను. ఉజ్జయిని మహంకాల్ టెంపుల్ కూడా ఈ భోగ్ సర్టిఫికెట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అలాగే తెలంగాణలో యాదాద్రి, వర్గల్ సరస్వతి మాత మందిరాలకు కూడా లభించడం జరిగింది. ఇట్లా ఆడిట్ తర్వాత రాష్ట్రంలో 2 దేవస్థానాలు మొట్టమొదటిసారిగా భోగ్ గుర్తింపు అనేది లభించింది.